పిల్లలు కావాలని మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ట్రెండింగ్ టాపిక్. ప్రియుడి మోజులో ముగ్గురు పిల్లల్ని కడతేర్చిన రజిత ఎపిసోడ్ను ఎవ్వరూ ఇప్పట్లో మర్చిపోయేలా లేరు. ప్రతి ఒక్కరిని కంట తడి పెట్టిస్తోంది ఈ సంఘటన. ముఖ్యంగా రజిత ఒక్కతే గంటల వ్యవధిలోనే ముగ్గురు పిల్లల్ని చంపేసిందా, లేదంటే ఆమెకు మరెవరైనా సహకరించారా? ఇంకొక వైపు చూసినప్పుడు అసలు రజిత చేసిన ఈ దుర్మార్గానికి ఆమెకు ఎలాంటి శిక్ష పడుతుంది? పిల్లల్ని వదిలేసి వస్తే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని ఆమెను ఇలా 3 హత్యలకు పురిగొల్పిన శివ అనే ఆమె క్లాస్మేట్కి ఎలాంటి శిక్ష పడబోతోంది? ప్రస్తుతం నాతో పాటు సీనియర్ అడ్వకేట్ సుభాష్ని గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే అండి. మీరు చూసారు కదా, అసలు ఎవ్వరు కూడా ఊహించలేని సంఘటన ఇది. ఒక స్కూల్లో టీచర్గా పనిచేస్తుంది రజిత. కుటుంబం కూడా చక్కగా ఉంది. ఎంత మంచి కుటుంబమో, ఇలా ముగ్గురు పిల్లల్ని చంపేయడం మీద మీ అభిప్రాయం ఏంటి? ఎంత దుర్మార్గం అండి అసలు. అంటే ఊహించుకోవడానికి ఈ మధ్య కాలంలో పేరెంట్స్ ఆర్ బికమింగ్ అంటే మర్డర్ చేసే ఆ క్రూయల్లీ మెంటాలిటీకి వచ్చేస్తున్నారు. అంటే పరపురుషుడు వచ్చి వాళ్ళతో సంబంధం పెట్టుకోవడమే తప్పు. అది ఎక్కడ కూడా చట్టబద్ధత లేదు. అలాంటిది ఏకంగా పిల్లలే అడ్డం ఉన్నారని చెప్పేసి పిల్లల్ని అలా ప్రాణం తీసేసి అంత క్రూయల్గా వ్యవహరించడం అన్నది సమాజానికి హితం పలకదు. అది చాలా దుర్మార్గమైన విషయము. అందరం కూడా ఖండించాలి. ఎందుకంటే నువ్వు బ్రతుకు, నీకు కావాల్సినంత లావిష్గా, నీకు కావాల్సినంత ఉత్సాహంగా, అంత తీవ్రమైన సంతోషాన్ని ఆ యొక్క వ్యవహారంలో కనిపిస్తుందా అంటే వెళ్ళిపో, చెప్పాలి. లేకుంటే భర్తకి పిల్లల్ని ఇచ్చి వెళ్ళాలి, లేకుంటే అత్తమామలకి ఇవ్వాలి, లేకుంటే ఎవరికన్నా ఇవ్వు. నీకెక్కడిది అధికారము? పుట్టక మాత్రమే నువ్వు ఇవ్వగలుగుతావు. కానీ చట్టబద్ధతోనే ఒక పౌరుడిగా పిల్లలకి బతికే అవకాశం అన్నది చట్టం కల్పించింది కదా. అది ఆ అధికారం ఒక తల్లిగా ఆమె ఎందుకు తీసుకుంటుంది? డెఫినెట్గా దీంట్లో ఏంటంటే ఈ యొక్క మర్డర్లో డెఫినెట్గా థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఉండి ఉంటుంది. ఎందుకంటే ఒక్కతే అంత ధైర్యం చేసి చంపే అంత కెపాసిటీ ఉండకపోవచ్చు. ఒక తల్లిగా అయినా కానీ వాళ్ళ హెల్ప్ తీసుకుంటేనే అది నిమిషంలోనే అంటే అది ఇది చేయొచ్చు. కానీ ఒక తల్లిగా రోజు స్కూల్స్కి పోయే పిల్లల్ని అంత ఇదిగా కర్కటంగా మారిపోయి ఫస్ట్ ఫుడ్ మీద చెప్పి, తర్వాత వేరే విషయాలు చెప్పి, ఒక టీచర్ అండి, టీచర్ పిల్లలకు ఒక అంటే దైవంతో సమానంగా భావించే మనము, నువ్వు ఎప్పుడైనా ఒక పాత్ర, మనం కూడా జీవితంలో ఒక పాత్రధారులమే. ఒక తల్లిగా అయినా, చెల్లిగా అయినా, భార్యగా అయినా, ఒక అత్తగానైనా ఒక పాత్రలు, ప్రతి వ్యక్తి కూడా ఒక పాత్ర పోషిస్తుంటారు. ఆ పాత్రల చట్టబద్ధత అనేది తప్పనిసరి అవసరము. యు ఆర్ ఏ హ్యూమన్ బీయింగ్, యూ కాంట్ కిల్ ఇట్. ఎట్లా చంపేస్తారు పిల్లల్ని? ఏ హోదా నీకు క్రియేట్ చేసింది? ఇప్పుడు మొన్న రీసెంట్గా కూడా భారతీయ న్యాయ సంహిత అనే యాక్ట్ 2023 ఏర్పడ్డప్పుడు అది నువ్వు ఎట్లా మర్చిపోతావు? ఒక యాక్ట్ని ఫార్మేషన్ అయ్యి ప్రజల కోసం మంచి చేయాలనేది పాత యాక్ట్ చాలా ఇదిగా ఉన్నది. కొత్త యాక్ట్లో ఇంకా కొంత ఇంప్రూవ్మెంట్స్ చేసి శిక్షలు కూడా పెంచడం జరిగింది. ఇప్పుడు ఆమె చేసింది మామూలు విషయం కాదండి. నిజంగా ఇలాంటి ఆడవాళ్ళు, ఇలాంటి తల్లులు ఉన్నారనే సుప్రీంకోర్టు కూడా వివాహేతర సంబంధాల విషయంలో కొన్ని సడలింపులు ఇచ్చింది. ఇద్దరికి ఇష్టమైనప్పుడు పెళ్ళైన వాళ్ళైనా సరే అది నేరం కాదు అని కూడా చెప్పింది. అయినా సరే వివాహేతర సంబంధం ఈరోజు ఒక ముగ్గురు పిల్లల హత్యలకు దారితీసింది. అయితే మీరు గమనించవలసింది ఏంటంటే ఆ ఒక్క కేసులో ఇచ్చిన ఆ జడ్జిమెంట్ని మొత్తం యావత్ భారతదేశంలో ఒక ఇల్లీగల్ ఇంటిమసీ కానీ ఇల్లీగల్ రిలేషన్స్ పెట్టుకోవచ్చు అని పబ్లిసిటీ చేస్తున్నారు. అలాంటిది ఉండదండి. ఎక్కడైనా ఖండించవలసిందే. నన్ను ఒక వ్యక్తి మోసం చేస్తున్నాడు, మోసపడిపోతున్నాను, లేకుంటే ఒక కుటుంబాన్ని మోసం చేస్తున్నారు, ఒక రిలేషన్తోని ఒక ఇల్లీగల్గా మనము
రిలేషన్ని మామూలు రిలేషన్ అంటలేము కదా, ఇల్లీగల్ ఎందుకు అనుకుంటున్నాము? లీగల్ రిలేషన్ అనొచ్చు కదా, మళ్ళీ దానికి పెద్ద పేరు పెట్టనవసరం లేదు ఇల్లీగల్ అని. ఇల్లీగల్ అన్నప్పుడు ఇట్ ఈస్ నాట్ లీగల్ అన్నది ఆ వర్డ్లోనే పరిపూర్ణత ఉంది కదా. ఇల్లిసిట్ అఫైర్ అంటాం. అప్పుడు మీకు కోర్టు పర్మిషన్స్ ఏమి ఇవ్వలేదండి. ఇక్కడ మనం గమనించుకోవాల్సింది ఏంటంటే ప్రతి ఒక్క పౌరులు కూడా ఆ కోర్టు అధికారపూర్వకంగా మీకు ఏదో అంటే చేసుకోండి మీరు ఇలా ఉండండి అని చెప్పట్లేదు. ఆ కేసులో అలా ఉండే ఆ జడ్జిమెంట్ ఇచ్చిండ్రు, అదే వ్యవహారం ఇంకో జడ్జిమెంట్ ఉండాలని లేదు, కేసు మారిపోతుంది. కాబట్టి ప్రజలు కూడా ఇక్కడ వివాహం చేసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా నేను పెట్టుకోవచ్చు ఇంకో సంబంధం అన్నప్పుడు నీ భర్త గురించి నువ్వు ఆలోచించవలసిన అవసరం ఉన్నది. పిల్లల గురించి, సమాజం గురించి డెఫినెట్ గా ఆక్రోశం అన్నది అందరికి వస్తుంది, కోపం అన్నది అందరికి వస్తుంది. అన్ని విధాలలో భరించుకుంటూ సమాజంలో కుటుంబాన్ని నడపడం అది ఒక పెద్ద గొప్ప విషయం. ఎందుకంటే సముద్రాన్ని దాటగలం కానీ సంసారాన్ని దాటలేమన్న ఒక భావన ప్రకటన అనేది పెద్దవాళ్ళు ఎప్పటి నుంచో చెప్తున్నారు. అలాంటిది ఒక వ్యక్తితోని వివాహితర సంబంధం పెట్టుకొని ఆ మోజులో నీ పిల్లల్ని చంపడం అన్నది చాలా నేరమైన విషయం. అది మనం ఎవరం కూడా దాన్ని సపోర్ట్ చేయవలసిన అంత అవసరం లేదు. ఆ అమ్మాయికి కానీ అతను కానీ శివ కానీ ఆమె రజిత కానీ దే ఆర్ నోన్ టు బీ ద మర్డరిస్ట్. అది అసలు చాలా ఘోరమైన అపకారం అన్నది పిల్లలకు చేయడం జరిగింది. యావత్ కారాగార శిక్ష కాదు, దీంట్లో విధిస్తే కూడా ఉరి శిక్ష అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే పెంచి పెద్ద చేసి నీకు నువ్వే చంపే అధికారం లేదు కాబట్టి నువ్వు చట్టాన్ని పక్కకు పెట్టి చట్టాన్ని నువ్వు అంటే చట్ట ప్రకారం నువ్వు బ్రతకకుండా పిల్లల్ని చంపడం అంటే రియల్లీ ఇట్ ఈజ్ అసలు మనం ఆలోచన కూడా మనకు తట్టదండి. అంత ఇదిగా వాళ్ళు చంపినప్పుడు వదిలిపెట్టవలసినంత అవసరం లేదు. అండ్ ఆల్మోస్ట్ ఇన్వెస్టిగేషన్లో కూడా వాళ్ళు చంపినట్టుగా ప్రూవ్ అవుతుంది. రేపు ఫ్యూచర్లో కూడా వాళ్ళకి బెయిల్ వస్తుంది, ఏదో వచ్చేసి బయటికి వెళ్ళిపోతారు అన్నది లేదు. అండర్ ట్రయల్ కూడా ఇవి చేసుకోవచ్చు అలాంటివి. కానీ తల్లిదండ్రులు ఎవరైతే తండ్రి అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో హూ ఇస్ అ కంప్లైనెంట్ ఈ కేసుని అంటే స్టేజ్ వైజ్గా దాన్ని పర్సూ చేయవలసిన అవసరం ఉన్నది. స్టేజ్ వైజ్గా దాన్ని అట్లనే వదిలిపెట్టకుండా కేవలం స్టేట్మెంట్స్ ఆన్ ద మీడియా అనే ఇంపార్టెంట్ అని కానీ కోర్టులో జరిగే విషయాన్ని పరిజ్ఞానం తీసుకుంటూ ఎప్పటికప్పుడు ప్రాసిక్యూషన్తో కలిసిపోయి వాళ్ళు ఆధారాలు అవన్నీ ఇచ్చినట్టయితే డెఫినెట్గా వాళ్ళకు ఉరిశిక్ష పడే అవకాశం ఉంది. దాంట్లో వదిలిపెట్టేది ఏం లేదండి. దీంట్లో లాయర్ గారు ఒక హత్య చేస్తేనే ఉరిశిక్ష వంటి కఠిన శిక్షలను అమలు చేస్తారు. అలాంటిది ఇక్కడ ముక్కుపచ్చలారిన పిల్లలు 3 హత్యలండి. మరి శిక్ష ఎలా ఉండొచ్చు? శిక్ష ఒక్కటే ఉంటుందండి. ఏదైనా కానీ చనిపోయిన వ్యక్తులు మర్డర్ చేయబడ్డారు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క స్థాయిలలో చేయబడితే అది అంటే సపరేట్గా చూడవలసి వస్తుంది. కానీ ఒకటేసారి చనిపోయిన కాదు కాబట్టి పిల్లలు కంపల్సరీ శిక్ష అనేది ఒకటే ఉంటుంది. ఎవరిని చేసినా కానీ శిక్ష అనేది కాలం ఎక్కువ. ఇప్పుడు ఉరిశిక్ష వేసింది అనుకోండి, ఈ మరో ఉరిశిక్ష ఉండదు కదా. ఉరిశిక్షనే. ఇంకా మనిషి చనిపోయే స్థితికి వచ్చినప్పుడు ఇంకోళ్ళు కూడా ఉన్నారు కాబట్టి నేను ఇంకోసారి ఇస్తానన్నది ఏమి ఉండదు కదా. సో దెర్ ఈజ్ అ డిఫరెన్స్. ఆ డిఫరెన్స్లో వాళ్ళు ఇన్వెస్టిగేషన్లో ఏ విధంగా చూపిస్తారో ఆ విధమైన శిక్ష అన్నది గ్రీవియన్స్ అఫెన్స్ కాబట్టి అది వదిలిపెట్టే అసలు లేనే లేదు దాంట్లో. కాబట్టి డెఫినెట్గా దే విల్ హ్యావ్ ద పనిష్మెంట్. అండ్ ప్రజలలో కూడా కుటుంబ విలువలు అన్నది చాలా మటుకు పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇలాంటి వ్యక్తులు ఒక కుటుంబాన్ని నాశనం చేయడానికి వాళ్ళు ఎంట్రీ అవుతారు. కానీ మహిళలు ఎవరైతే భార్య స్థానంలో ఉన్నారో తొందరగా వాళ్ళ మీద ఒక అంటే ఆశలు కానీ అవన్నీ చూసి ఆంక్షలు విధించుకుంటూ కుటుంబాన్ని నడపవలసిన పరిస్థితి ఉన్నది. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు శివ అనే వ్యక్తి ఎన్నో విషయాలు చెప్తాడు, ఎన్నో అందాలకు ఎక్కిస్తాడు. అవన్నీ ఈమెకు తగదు. ఈమె జీవితం ఇప్పుడు ఆమె ఏమనుకున్నది, వాళ్ళని చంపేస్తే నేను మంచిగా పోయి అంత పెళ్లి చేసుకుందాం అనుకున్నది. కానీ ఎలా కుదురుతుంది? ఇప్పుడు ఆమె చంపేసిన ఒప్పుకున్నా షీ విల్ హ్యావ్ ద పనిష్మెంట్. నువ్వు జైల్లో ఉన్న వ్యక్తి ఆయనని ఎట్లా పెళ్లి చేసుకొని ఆయనతో సంబరంగా ఉంటావు? చాలా తప్పది. ఇంకోటి క్రైమ్ లెవెల్లో ఎప్పుడు కూడా దుర్బుద్ధితో చేసిన క్రైమ్ ఇట్ ఈస్ నాట్ ఎక్స్క్యూజబుల్. చాలా మటుకు దుర్బుద్ధి ఇంటెన్షన్ ఉన్నది. ఆ దుర్బుద్ధి మొదటి నుంచి ఉన్నది కాబట్టి వాళ్ళు చేసింది నేరం అన్నది ప్రజలు కానీ కోర్టు కానీ డెఫినెట్గా ఇట్ విల్ యాక్సెప్ట్ ఇట్.
దాంట్లో ఆధారాలు అన్నీ కూడా ప్రజలు కూడా అక్కడ ఉన్న వ్యక్తులు కూడా ఆధారాలతో విట్నెస్ ఇవ్వడానికి సుముఖత తెలిపి భయపడకుండా విట్నెస్ ఇవ్వగలిగితే డెఫినెట్గా దాంట్లో పనిష్మెంట్ అనేది వస్తుందండి. లాయర్ గారు, ఈమె ఎంత డ్రామా చేసినా రెండో రోజుకి మూడో రోజుకే పోలీసులు గుర్తించారు. ఎందుకంటే నేరస్తుల్ని ఈజీగా పసిగట్టగలరు పోలీసులు. అయితే మొత్తానికి నేనే చంపాను, నా భర్త బయటకు వెళ్ళిన తర్వాత పిల్లల ముఖం మీద టవల్ వేసి ఊపిరాడకుండా చేసి 3 పిల్లల్ని చంపాను నేను ఒక్కదాన్నే అని చెప్పి ఆమె పోలీసుల విచారణలో చెప్పినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ శివ అనే వ్యక్తి 10th క్లాస్మేట్, ఆమెకి ఆ 3 పిల్లల్ని వదిలేసి వస్తే నేను మళ్ళీ నిన్ను పెళ్లి చేసుకుంటా, ఇంకొక జీవితం ఇస్తా అని చెప్పాడు. అంటే తెలియకుండానే ఆమెను 3 హత్యలకి పురిగొల్పాడు. అతన్ని కూడా ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేశారు. అతనికి ఎలాంటి శిక్ష పడే అవకాశం ఉంది? ఆయనే క్రిమినల్ ఇంటిమిడేషన్ అంటే నేరాన్ని ప్రోత్సహించే వ్యక్తి కింద అతను ఉన్నాడు. అంటే వాళ్ళిద్దరు సంభాషణలో ఒక కుటుంబంలో ఉన్న పిల్లల్ని చంపాలి అన్న చంపడానికి పురికొల్పిన ఆ విధమైన సెక్షన్స్ అతను డెఫినెట్గా ఉంటుంది. ఇంకోటి, ఆ ముక్కతే చంపలేదండి. అక్కడ ఆ ముగ్గురిని కూడా ఇది హెల్ప్ చేసినట్టుగానే భావించాలి. ఇతను హెల్ప్ చేసినా ఇంకోళ్ళు వచ్చి చేసినరా, లేకుంటే ఇతనే డైరెక్ట్ వచ్చి చేసేది ఉంటే అక్కడ వాళ్ళు అనుమాన పడతాడేమో అని చెప్పేసి వేరే వాళ్ళని దీంట్లో ఇన్వాల్వ్మెంట్ చేసినరా, ఆ కోణంలో కూడా ఇన్వెస్టిగేషన్ అనేది నడుస్తుంది. ఇప్పుడు 4 దిక్కుల అంటే 4 దిక్కులలో ఏమున్నది అన్న విషయాన్ని పరిజ్ఞానం చేసుకొనే ఛార్జ్షీట్ అన్నది సబ్మిషన్ చేస్తారు. కాబట్టి ఒక్కతే ఒక బాబు బతికుండగానే ఇంకో బాబు బతికుండగానే మేల్కొని ఉండగానే ఈ అమ్మాయి ఒక్కతే కూర్చొని చంపలేదు కదా. డెఫినెట్గా వాళ్ళిద్దరు చూసుంటారు, లేకుంటే ఒక వ్యక్తిని సపరేట్గా చేసి అక్కడ పండుకోబెట్టి ఉంటారు. ఏదో ఒక విధంగా ఉంటుంది. సో వాళ్ళని అంటే క్షమించవలసిన అంత అవసరం లేదు. ఆమెకు డెఫినెట్గా షీ విల్ అండర్గో న్యాచురల్గా కూడా నేచర్ లా అన్నది కూడా ఒకటే ఉంటుంది. మనం అన్నిట్లో ఉన్న కోర్టు తరఫు నుంచి వచ్చిన పనిష్మెంటే కాదు, స్వయం అంటే ఆమె చేసుకున్న దానికి శిక్ష ఆమెనే అనుభవించాలి. ప్లస్ ఎందుకంటే ఒక వ్యక్తి నిన్ను అంత ఇదిగా నీ పిల్లల్ని నీకు చంపుకోవడానికి అతను నీకు ప్రోత్సాహిస్తుందంటే కొంచెం తెలివే ఉపయోగించుకొని తెలివి తక్కువతనాన్ని ప్రదర్శించడం కంటే అయ్యో నా పిల్లలు కదా నేను ఎందుకు చంపాలి, నువ్వు లేకున్నా పర్వాలేదు నేను నా పిల్లలతో బ్రతుకుతా అని ఆ మహిళ ముందుకు వచ్చేది ఉంటే సమాజం అప్రిషియేట్ చేయగలుగుతుంది. కానీ